कृष्णं वन्दे जगद्गुरुं। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि భగవద్గీతే భవద్వేషిణీ. మనము ఇప్పుడు భగవద్గీతలో నుండి భగవంతుని గురించి తెలుసుకుందాం. అంటే దైవము ఎలా ఉంటాడు, భగవంతుడు ఎలా ఉంటాడని విశ్వరూప దర్శనం యోగం నందు మనం భగవద్గీత నుండి శ్లోకాల ద్వారా మనం తెలుసుకుందాము. ఇప్పుడు భగవద్గీతలో నుండి మనం భగవంతుని గురించి విశ్వరూప దర్శన యోగం నందు కొన్ని శ్లోకాల ద్వారా దైవం గురించి తెలుసుకుందాము. శ్రీ భగవాను వాచ పశ్యమే పార్థ రూపాని శతశోత సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపమును చూడుము. నతు మాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచుషష దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. కానీ ప్రాకృత అంటే చర్మంతో కూడిన చక్షువులతో నా ఈ రూపమును నీవు నిజముగా అంటే నిస్సందేహముగా చూడజాలవు. కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ యోగ శక్తిని చూడుము. భగవంతుని చూడాలన్నా తెలుసుకోవాలన్నా మనము ప్రయత్నం చేయాలి. ఆయన అనుగ్రహం ఉంటే కానీ మనం తెలుసుకునే అదృష్టం ఉండదు. కనుక అర్జునునికి సంజయునికి ఆ అదృష్టం కలిగించినాడు భగవంతుడు. సంజయుడు భగవంతుణ్ణి ఎలా వర్ణించినాడో చూడండి. సంజయ ఉవాచ దివ్య సూర్య సహస్రస్య భవేద్యుగ పదుత్థిత యది బహా సదృశీ సాక్షాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములకు విరాట రూప తేజస్సులకు సాటిరావు. మనము చిన్న వెలుతురును కూడా చూసే శక్తి మనకు లేదు. కానీ భగవంతుణ్ణి ఎన్నో మనకు నాని అహంకారంతో మనం ఏదోదో తెలియక దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలా చేయకండి, భగవంతుని తెలుసుకునే దానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించిన చూవచ్చు కాంతి అంటే భగవంతుడు ఎంత తేజోమయుడో సంజయుడు వర్ణించినాడు. అలా అర్జునుడు చూడండి ఎలా వర్ణించినారో ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాము. పశ్యామి దేవాంస్తతదేవ దేహే సర్వాంస్తతా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషిశ్చ సర్వానురాగాశ్చ దివ్యం. శ్లోకాలలో ఏదైనా తప్పులుంటే క్షమించండి, నేను కూడా నేర్చుకుంటున్నాను. ఓ దేవాదిదేవా, నా విరాట రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోట్లను, కమలాసుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. భగవంతుడిని ఎన్నో శ్లోకాల ద్వారా భగవద్గీతలో మనం తెలుసుకున్నాము. కానీ మనం కూడా భగవంతుని అనుగ్రహంతో దైవాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈ జన్మకి అదృష్టంగా భావించి చూసుకున్నాము. ఇప్పుడు ఈరోజు భగవంతుని గురించి 2 శ్లోకాలు. నెక్స్ట్ మనము భక్తుడు ఎలా ఉండాలి, భగవంతుని తెలుసుకోవడానికి భక్తునికి ఉండాల్సిన లక్షణాల గురించి భగవద్గీత ద్వారా శ్లోకాల ద్వారా మనకు తెలుసుకుందాము. హరే కృష్ణ. అందరం భగవద్గీతను నేర్చుకున్నాము. నమస్తే.